Hi everyone, this is Dr. Lakshmi Prasanna from Happy Kids Clinic. Autism Awareness Month లో మనం ఇప్పుడు ఫోర్త్ వీడియో గురించి మాట్లాడుకుందాం. చాలా మంది పేరెంట్స్ ఆటిజం అనేది ఏమన్నా మెడికేషన్ వాడితే క్యూర్ అవుతుందా లేదా అనేది చాలా మందిలో ఉన్న డౌట్ అన్నమాట. సో ఆటిజం అంటే అదేం డిసీజెస్ కాదండి, ఇట్స్ అ కండిషన్. అది కూడా ఏంటంటే డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ అన్నమాట. అంటే ఈ చిన్న స్కిల్స్ సోషల్ కానీ కమ్యూనికేషన్ కాగ్నిషన్ వాటిల్లో ఇంపైర్మెంట్ వల్ల వచ్చే ఒక కండిషన్, కానీ అది జబ్బు కాదు మెడికేషన్ కి క్యూర్ అవ్వడానికి. మనం ఏంటంటే చైల్డ్ కి సఫిషియంట్ టైం ఇవ్వాలి అండ్ ప్రాపర్ ప్రొఫెషనల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టెప్ బై స్టెప్ మనం పిల్లలకి అనేది ఒక సపోర్ట్ లాగా ఇస్తే వాళ్ళు ఇది కంప్లీట్ గా క్యూర్ అవ్వగానే, బట్ దెర్ ఇస్ అ స్కోప్ దట్ ఇంకా వర్స్ అవ్వకుండా ఉండేటట్టు అయితే మనం చేయగలుగుతాం. డోంట్ ఫాల్ ఫర్ ఎనీ క్వాక్ ట్రీట్మెంట్. క్విక్ గా ఈ మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది, ఇలా చేస్తే తగ్గిపోతుంది అనే ఫాల్స్ స్ప్రేలో మాత్రం పడద్దు. అండ్ మోర్ ఓవర్ మెడికేషన్స్ అనేది కొన్నిటికి వాడతాం. దేనికి అంటే ఏదన్నా దానికి అసోసియేటెడ్ గా సపోజ్ మనం మెడికల్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం దీనికంటే ముందు. సో అట్లాంటి మెడికల్ ఇల్నెస్ కానీ లేకపోతే యాంగ్జైటీ హైపర్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ పిల్లల్లో. సో వాటికి అవసరమైతే మందులు వాడతాం తప్ప స్వతహాగా ఆటిజం దానికి మాత్రం స్పెసిఫిక్ గా మెడికేషన్స్ అనేవి ఏమీ లేవండి. సో ఆటిజం ఎప్పుడైనా సరే ఎర్లీగా మనం ఆ సిమ్టమ్స్ చూసుకొని వెంటనే డెవలప్మెంటల్ లో ఏదైనా అబ్నార్మాలిటీ కనిపిస్తుంది అంటే డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ కానీ మీ పీడియాట్రిషియన్ కానీ డెఫినెట్ గా కన్సల్ట్ అయ్యి ఫర్దర్ గా ఏం చేయాలనేది చూడాల్సిన నీడ్ ఉంది. థ్యాంక్ యూ.